కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. పిల్లల రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాననే నమ్మకం నీకు కలిగాకే నా విషయంలో పాజిటివ్గా థింక్ చేసావు. ఆమె కరెక్ట్? మా అక్క బావల్లా కాకుండా మనం మంచి పేరెంట్స్గా ఉంటామని నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఈ ఇంటి మీద నా దగ్గర అప్పు తీసుకున్నారు. చూడరా చూడు, నువ్వు చేసిన అప్పుల వల్ల ఇంట్లో వాళ్ళంతా ఎలా అల్లకల్లోలు అయిపోతున్నారు. దీపా, ఐరన్ టాబ్లెట్స్ తీసుకున్నావా? ఏంటి డల్గా ఉన్నావు? అమ్మ వాళ్ళు ఏమైనా అన్నారా? వాళ్ళేమీ అనలేదు మహేష్. అప్పిచ్చిన ఆదర్శన్న మాటలు, చేసిన రచ్చ గుర్తొస్తుంటే పచ్చి మంచి నీళ్లు కూడా తాగాలనిపించక టాబ్లెట్స్ కూడా వేసుకోలేదు తెలుసా. సైలెంట్ గా ఉన్నారేంటి? ఇంతకీ మన ఇంటి నుండి వస్తున్న రెంటుతో ఈఎంఐ కట్టకుండా ఏం చేశారు? ఆ ఇడియట్ రాత్రిపూట ఇంటికొచ్చి మీ పిన్ని బాబాయ్ వాళ్ల ముందు మొత్తం పరువు తీసిపోయాడు. ఇప్పుడు వాళ్ళ ముందు మనం తలెత్తుకొని తిరగలేని పరిస్థితి నీ వల్లే వచ్చింది. మనకు పోయిన పరువుని ఎలా తీసుకొస్తావు? ఆవేశపడక దీపా. కడుపుతో ఉన్న నువ్వు స్ట్రెయిన్ అవ్వడం మంచిది కాదు. కడుపులో ఉన్న బిడ్డ మీద ఎఫెక్ట్ పడుతుంది. నీలాంటి వాణ్ణి చేసుకున్నందుకు నాకు కలిసొచ్చినవేమైనా ఉన్నాయా అంటే అవి ఇవే. ఆవేశపడ్డం, హెల్త్ చెడగొట్టుకోవడం, టెన్షన్ తట్టుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం. స్టాప్ ఇట్ దీపా. నెగిటివ్గా మాట్లాడకు. ముందు నువ్వు కూల్ డౌన్ అవ్వు. ఈ వాటర్ తాగు. మీరు చెయ్యాల్సింది ఇలా పైసా ఖర్చు లేని వాటర్ అందించడం కాదు. రేపు నా డెలివరీ చెయ్యాలంటే సిజరిన్ చెయ్యాల్సి వస్తుంది. దానికి 1 lakh దాకా కావాల్సి వస్తుంది. ఆ అమౌంట్ మీ దగ్గర ఉందా? ఈఎంఐ కట్టడానికి చిల్లి గవ్వలేక పరువుని పనంగా పెట్టారు. అలాంటి మీ నుంచి 1,00,000 రూపాయలు ఎక్స్పెక్ట్ చేయడం అత్యాశేలండి. డిసప్పాయింట్ అవ్వకు దీపా. ఆ టైంకి ఏదో విధంగా అరేంజ్ చేస్తాను. నన్ను నమ్ము. మీరు అరేంజ్ చేసే లోపు కడుపులో బిడ్డ అడ్డం తిరిగి నేనో బిడ్డో ఎవరో ఒకరే బ్రతికే ఛాన్స్ వస్తే ఏం చేస్తారు? అరే, ఇలా అడ్డంగా మాట్లాడతావేంటి? నువ్వు భయపడినట్టు ఏం జరగదు. నీ మీద నమ్మకం మంచులా కరుగుతూ వస్తుంటే ఇంకెలా మాట్లాడను మహేష్? రోజులు గడిచే కొద్దీ అప్పులు, వాటికి వడ్డీలు, అవి కట్టకపోతే జరిగే ఇన్సల్టులు, ఇవన్నీ చూస్తుంటే నేను ప్రెగ్నెంటే అవ్వకపోయుంటే బాగుండు అనిపిస్తుంది. బాధపడక దీపా. నేను మా నాన్నలా కాదు. నా పిల్లలకి ఏ లోటు రాకుండా చూసుకునే తెలివితేటలు నాకున్నాయి. నీకు మన బిడ్డకి ఏ ఆపద రాకుండా చూసుకునే బాధ్యత నాది. నన్ను నమ్ము దీపా. ప్రాణం పోయినా ఈ మాట తప్పును. ఒట్టు. మన బిడ్డ కోసమైనా రిలాక్స్ అవ్వు ప్లీజ్. వాటర్ ఇవ్వండి, టాబ్లెట్స్ వేసుకోవాలి. ఓకే.
దేనికోసం వెతుకుతున్నారు అల్లుడు గారు? ఓ అత్తయ్య వచ్చేసారా? మీరు వస్తారని తెలుసుంటే కార్ తీసుకొని వచ్చేవాడిని కదా. ఇంట్లో ఉన్న గొడవలకి నడుచుకుంటూ రావాలనిపించింది, కారులో రావాలనిపించలేదు. తొందరలోనే అన్నీ సర్దుకుంటాయి అత్తయ్య గారు, మీరేం దిగులు పెట్టుకోకండి. అన్నీ సర్దుకుంటాయని రోజూ పడుకునే ముందు అనుకుని పొద్దున్నే నిద్రలేస్తాము. కాని మళ్ళీ ఏదో ఒక గొడవ, కొత్త సమస్య ఏదో విధంగా ఇంట్లోకొస్తూనే ఉంది. నా సంగతి సరే, నువ్వు దేనికోసం వెతుకుతున్నావు? బ్యాంక్ ఫైల్ ఒకటే ఎక్కడో పెట్టాను, గుర్తు రావట్లేదు. ఫైలు గుర్తుకు రాకపోతే సరే, కాని మీ ఇద్దరు ఒకే గదిలో ఉండాలన్నది గుర్తు రాకపోతేనే ఇబ్బంది. అత్తయ్య అదంతా ఈజీ కాదు, దానికి కొంచెం టైం పడుతుంది. ఇంకెంత టైం పడుతుంది అల్లుడు గారు? మీరిలా మాట్లాడుతుంటే నాకు ఒక అనుమానం వస్తుంది. అనుమానమా? మీరు నిజంగానే కలిసిపోయారా, లేదా అందరి ముందు కలిసిపోయినట్టు నటిస్తున్నారా? అది కాకుండా మమ్మల్ని నమ్మించడం కోసం మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా? అది కూడా కాదంటే మీకు యాక్సిడెంట్ అవడంతో పిల్లలు పుట్టారని డాక్టర్ చెప్పింది. ఆ విషయం మా దగ్గర ఏమైనా దాస్తున్నారా? ప్రాబ్లం నాలో లేదు అత్తయ్య గారు, నేను పర్ఫెక్ట్గానే ఉన్నాను. కానీ ప్రాబ్లం అంతా దేవికలోనే ఉంది. అదేంటనేది మీకు కూడా బాగా తెలుసు. సమస్య ఉందని సైలెంట్గా ఉండిపోతారా? ఆ సమస్య పరిష్కరించుకుని దగ్గర వాళ్ళని చూడరా? గడిచిన కాలం, పోయిన వయసు మళ్ళీ వెనక్కి తిరిగి రాదు. నష్టం జరగకముందే జాగ్రత్త పడాలి, కాని జరిగిన తర్వాత బాధపడి ఏం ఉపయోగం ఉండదు. ఇది మీకింకా అర్థం కాదని నేననుకుంటున్నాను. అత్తయ్య, పిల్లల విషయంలో మీకున్న ఆతృత నాకు ఉంది. నాకు కూడా పిల్లలతో ఆడుకోవాలని, జోలపాటలు పాడాలని ఉంది. కానీ ప్రెజెంట్ సిచ్యువేషన్ వేరుగా ఉంది. ఇప్పుడు నాకు పిల్లల కన్నా దేవిక హెల్త్ ఇంపార్టెంట్. మేమిప్పుడు ఒకరినొకరం బాగా అర్థం చేసుకుంటున్నాం. ఇంతకు ముందు కన్నా ప్రేమగా ఉంటున్నాం. కానీ పిల్లల విషయంలో మాత్రం దేవిక హెల్త్ సపోర్ట్ చేయదు. అందుకే పిల్లలు కావాలా, దేవిక హెల్త్ కావాలా అంటే నేను దేవిక హెల్తే కావాలంటున్నాను. అత్తయ్య, దేవిక కన్నా నాకేదీ ముఖ్యం కాదు. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది కళ్యాణ్. దేవిక ఆరోగ్యం తొందరగా సెట్ అయ్యేటట్టు వేరే ఏ సిటీకైనా తీసుకెళ్లి చూపిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. సిటీ మారినంత మాత్రాన దేవిక ఆరోగ్యం సెట్ అవుదు అత్తయ్య. ప్రాబ్లం అంతా తను చేస్తున్న డ్యూటీ వల్లే వస్తుంది. ఆ వర్క్ వల్లే తను బాగా స్ట్రెస్ ఫీల్ అవుతుంది. వర్క్ తగ్గించుకోమంటే ఇంకా పెంచుకుంటుంది తప్ప నేను చెప్పింది ఏదీ ఆలోచించదు. ఇంకేం చేస్తాను చెప్పండి? నువ్వు మంచి భర్తగా ఉంటే సరిపోదు, మంచి తండ్రిగా కూడా అవ్వాలి. అప్పుడే మీ సంసారం పరిపూర్ణం అవుతుంది. వయసులో ఉండగానే పిల్లల్ని కనేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. హా